ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మంగళహాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానున్న ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంట వరకు ర్యాలీగా బయలుదేరనుంది. సీతారాం భాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్లోని హనుమాన్ వేంశాలకైతే శోభాయాత్ర చేరుకోనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. దాదాపు 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గమంతా అడుగడుగున సీసీ కెమెరాల నిఘా కొనసాగనుంది. శోభాయాత్ర పర్యవేక్షణ కోసం జాయింట్ కంట్రోల్ రూమ్ తో పాటు బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతలో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీమ్, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్తీ క్రైమ్ పార్టీ పోలీసులు శోభాయాత్రను మానిటర్ చేయనున్నారు. భక్తులు శాంతియుతంగా భక్తిభావంతో శోభాయాత్రలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మంగళహాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానున్న ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు ర్యాలీగా బయలుదేరనుంది. సీతారాం భాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్లోని హనుమాన్ వేంశాలకు శోభాయాత్ర చేరుకోనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లయితే చేశారు. దాదాపు 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర అయితే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిట్టు అందిస్తారు. కిట్టు, చెప్పండి. హైదరాబాద్ శ్రీరామనవమి శోభాయాత్ర మంగళహాట్ నుంచి 1 గంటకి ప్రారంభమవుతుంది. అంటే భక్తులు ఇక్కడ ఎండల్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా వస్తున్నారు. చాలా క్రౌడ్ కూడా అనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం క్రౌడ్ కూడా మనం చూసుకోవచ్చు. మంగళహాట్ దగ్గర టెంపుల్లో మనం ఉన్నాం. ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులు చాలా అధిక మొత్తంలో ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళకు కూడా భద్రత కానీ, సిబ్బంది కానీ, పోలీసు వాళ్ళు కానీ చాలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు కానీ 20,000 మంది బందోబస్తు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా 1 గంటకు ఇక్కడ శోభాయాత్ర అయితే స్టార్ట్ కానుంది. అందుకు గాను భక్తులంతా ఎండను కూడా లెక్క చేయకుండా ఇక్కడికి రావడం కూడా జరిగింది. మనం ఒకసారి చూసుకోవచ్చు. మా కెమెరామెన్ మీకు చూపిస్తారు. ఒకసారి సీన్ చూపించండి. భక్తులు క్యూ లైన్ లో మీకు నిల్చున్న పద్ధతి కూడా మీకు కనిపిస్తుంది. చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. అదేవిధంగా చాలా మంది ఇక్కడ పూజలు కూడా చేయించడానికి కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మనకి శోభాయాత్రకు కూడా చూసుకోవచ్చు 1 గంటకు స్టార్ట్ అయ్యే కనిపిస్తుంది. అదేవిధంగా
మంగళహాట్లోని మన సీతారామ టెంపుల్లో ఉన్నాము. ఆంజనేయ స్వామి విగ్రహం హైదరాబాద్లోనే ఇదే చాలా పెద్ద విగ్రహంగా అందరూ చెప్తారు. అదేవిధంగా భక్తులు ఇక్కడికి ఎంతో మంది, వేలాది మంది భక్తులు కూడా వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, క్యూ లైన్లో ఉంటున్నారు భక్తులు కూడా. అదేవిధంగా భక్తులకు కూడా చాలా మంది సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ, పోలీసులు కానీ, బందోబస్తులు కానీ చాలా కట్టుదిడ్డంగా ఉన్నటువంటి చర్యలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా 1 గంటకి స్టార్ట్ దానికోసం గాను భక్తులు ఇప్పటి నుంచే ఎండల్లో నిల్చొని అదేవిధంగా టెంపుల్లో దర్శనానికి కూడా వస్తున్నారు. అయితే కిట్టు, అసలు అక్కడ భక్తులు ఏమంటున్నారు, అక్కడ తాకిడి గురించి ఏం చెప్తున్నారు, ఏర్పాట్ల పట్ల భక్తుల అభిప్రాయం ఏ విధంగా ఉంది? కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేయండి కిట్టు. మాట్లాడతాం, భక్తులతో కూడా మాట్లాడిస్తాం. ఇక్కడ భక్తులు అయితే అధిక మొత్తంలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా మంది భక్తులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం, అంటే ఎలా జరుగుతుంది ఈ శ్రీరామనవమి సందర్భం ఏంటి అనేది కూడా అడుగుదాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటి పోయి టెంపుల్కి, అంటే శ్రీరామనవమి మీరు ఎలా జరుపుకుంటారు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా చేసుకుంటారు? ఇక్కడ ఏముందంటే అన్న, ఇక్కడ ఆకాశపురి మందిర్ అని అంటారన్న దీన్ని. ఇక్కడ శ్రీరామే ఈ పర్సన్ కాదన్న, ఒక గత 10-20 అందరు సంధి చేస్తారు. అంటే ఇక్కడ పబ్లిక్ ఈరోజు ఇంతమంది ఎందుకు వస్తారంటే, ఇప్పుడు శోభయాత్ర ఉంటుంది అన్న. ఇప్పుడు శోభయాత్ర అనేది ఉంటుంది, శోభయాత్ర ఉంటుంది ఇప్పుడు. అట్లానే చూసుకోవచ్చు, ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. ఇక్కడ కూడా ఒక భక్తులు ఉన్నాడు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉంది ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ చేసిన ఏర్పాట్లు కానీ, అంటే పోలీసు వాళ్ళ భద్రత కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అన్న. ఇది మెయిన్ ఏంటంటే ఆకాశపురి టెంపుల్ గత కొన్ని 500 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు అందరు జరుపుకుంటూ వస్తారు. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మా రాజాబాయి. ఇక్కడ హైదరాబాద్ అని కాదు, యావత్ భారతదేశం మొత్తం ఎక్కడ నుంచి అయితే హిందూ భక్తులు అందరూ, రామ భక్తులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క 100 మందిని తీసుకొని శోభాయాత్రని విజయవంతం చేయడానికి కొన్ని 2-3 నెలల నుంచి అందరు సిద్ధంగా ఉన్నారు. మహారాష్ట్ర, బొంబాయి, పూణే, బీహార్, రాజస్థాన్, ఏ రాష్ట్రం నుంచి అయినా ఇప్పుడు అందరు పిల్లలు వచ్చి రెడీ ఉన్నారు హైదరాబాద్లో. శోభాయాత్ర ఎప్పుడైతే స్టార్ట్ కానికి రెడీ అవుతుందో ఆ రాజాబాయి కోసం ఇప్పుడు అందరు వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత ఎండ ఉండని, ఎంత వర్షం రాని, ఎవరైనా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోని రాజాబాయి శోభాయాత్ర ఆగేదే లేదు. ఎంత కష్టం వచ్చినా ఏది వచ్చినా రాజాబాయి సాధిస్తాం, రాజాబాయితోనే ఉంటాం. రాజాబాయి శోభాయాత్ర లాస్ట్ చివరి నిమిషం వరకు ఆయనకి చిన్న గీత పడనీయకుండా చూసుకోనికి మా హిందూ బంధువులు, హిందూ రామ భక్తులు అందరం ఆయనకి కంచుకోట లెక్క చుట్టూ నిలవడానికి మేము రెడీగా ఉన్నాం. 2010 నుంచి వెళ్ళి రాజాబాయి శోభాయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కొన్ని 100 సార్లు ఆయనకు థ్రెట్ ఉండడం జరిగింది. ప్రతి గవర్నమెంట్ ఆయనని ఎట్లా శోభాయాత్ర ఆపాలా, ఆయన ఎక్కడ లోపలని హౌస్ అరెస్ట్ చేయాలని కొన్ని 10 సంవత్సరాల నుంచి ట్రై చేసారు. ఎవరికి ఆయన చేయి పెట్టనికి, ఇంత గీత పెట్టనికి కూడా ఇంత ధైర్యం సరిపోలే ఎవరికి. ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడు ఆయన రిటైర్ అయ్యేంత వరకు తర్వాత ఆయన వారసత్వం మేము ముందుకు తీసుకుపోతాం. ఆయన సంకల్పం ఎట్లా ఉందో ఆయన సంకల్పం వెనుకనే మేము అందరం నడుస్తామన్నా. జై శ్రీరామ్ అన్న. చూసారుగా, ఇక్కడైతే పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే నిర్వహించున్నారు. 20,000 మంది పోలీసులతో కూడా ఈ శోభాయాత్ర అనేది రన్ చేయబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా అందరికీ అనుకూలంగా ఉండడం, అంటే పిల్లలు, పెద్దలు కానీ, వృద్ధులు కానీ చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అదేవిధంగా మనం పైకి ఇక్కడ వెళ్తే టెంపుల్కి మనం విజిట్ చేస్తే ఇక్కడ మనకు హైదరాబాద్లోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది. మనకు ఒకసారి మా కెమెరామెన్ మీకు ఆ హనుమాన్ విగ్రహం కూడా చూపిస్తారు. అదేవిధంగా భక్తులు ఎండను కూడా లెక్క చేయకుండా హనుమాన్ విగ్రహాన్ని దర్శించుకోవడానికి కానీ, ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి కానీ ఎండలో నిల్చున్న పరిస్థితి అయితే మీరు చూడవచ్చు. అయితే కిట్టు, చాలా మంది అంటే సీతారాముల కళ్యాణం ఈ రోజు జరుగుతుంది, శ్రీరామనవమి రోజున ఏ దేవాలయంలో చూసినా, కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకించి 2010 నుంచి కూడా ర్యాలీ తీయడం ప్రారంభించారు. దాని వెనక విశిష్టత ఏంటో ఒకసారి భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? చేస్తామండి. యాక్చువల్గా ఇక్కడ భక్తులు చాలా మంది అధిక మొత్తంలో ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగేసి అసలు ఏంటి, ఎలా జరుగుతుంది, సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాం.
ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలా ఉందండి శ్రీరామనవమి ఇక్కడ సెలబ్రేషన్స్ కానీ మీరు ఎలా జరుపుకుంటారు? అంటే ఈ టెంపుల్కి ఎన్ని రోజుల నుంచి విజిట్ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అంత తెలుగు రాదు నాకు, హిందీ వస్తుంది. హర్ సాల్ ఆతే హమ్ లోగ్. ఓకే. చూడొచ్చు భక్తురాలకి తెలుగు రాకపోయినా కూడా హిందీలో మాట్లాడుతున్నారు. అంటే హిందీ భక్తులు కూడా ఎక్కువ మంది, అంటే నార్త్ ఇండియా నుంచి కూడా మనకు చూసుకుంటే అక్కడ నుంచి కూడా వచ్చే ఇదైతే కనిపిస్తుంది. మనతో పాటు మరొక భక్తులు ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎవ్రీ ఇయర్ వస్తాను నేను. ఈ అరేంజ్మెంట్ బాగానే ఉంటుంది. ఈ మ్యాట్స్ ఈసారి వేసిర్రు, పోయినసారి కూడా లేకుండే, కానీ కొంచెం ఆడకుండా వేస్తే మంచిగా ఉంటుండే. మ్యాట్లు వేస్తలేరు, గీదానికి ఇంతగానికి అది చేసుకుంటారు. జర నేనేం చెప్తున్నా అంటే వచ్చే సంవత్సరం కూడా మంచిగా జర మ్యాట్లు వేపిస్తే మంచిగా ఉంటుంది. ఒకటే ఇది అడుగుతా. కాకుండా ఇంకా ఏమైనా అంటే అంతా బాగానే ఉంది. కింద కొంచెం లైట్స్ తక్కువ ఉన్నాయి, కింద లైట్స్ కూడా ఏం లేవు. ఎట్లుంది ఇక్కడ? సౌకర్యం బాగానే ఉంది, మిగతా అంతా బాగానే ఉంది, కానీ మ్యాట్లు లేవు. చిన్నపిల్లలు తిరాలన్నా కానీ కాళ్ళు కాలుతున్నాయో. ప్రసాదం సంగతి ఏంటంటే, ప్రసాదం అంటే మనకి శ్రీరామనవమి చూసుకుంటే మెయిన్ గా మనం పానకాన్ని ఎక్కువ తీసుకుంటారు. పానకం ప్రత్యేకంగా శ్రీరామనవమి రోజు తీసుకుంటాం కదా, ఇక్కడ ఎట్లా చేసుకుంటారు? ఎప్పుడు ఎట్లుంటే అట్లే ఉంది, అంతా బాగానే ఉంది. ఓకే, చూసుకోవచ్చు భక్తులు కూడా అంటే అసౌకర్యాలు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. కాకపోతే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల భక్తులకు అది ఎండ కొంచెం ఇబ్బందిగా కూడా కనిపించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఈ చుట్టుపక్కల పరిసరాల్లో మనం చూసుకుంటే అతిపెద్ద హనుమాన్ విగ్రహం ఇక్కడైతే ఉందన్నమాట. మనకి పిల్లలు పెద్దలు చాలా మంది అంటే చెప్పండి. తెలీదండి, నేను ప్రజెంట్ కొత్తగా వచ్చాను ఇక్కడికి. ఓకే, అంటే భక్తులకి కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇక్కడ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది శోభాయాత్ర అనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎవరైనా భక్తులు ఉంటే మాట్లాడే వాళ్ళు మాట్లాడదాం మనం భక్తులతో. తెలుగు వస్తుందా? ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందన్న శోభాయాత్ర? శోభాయాత్ర ఇక్కడ 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఇయర్ ఫుల్ పబ్లిక్ ఉంటుంది, బాగా ఉత్సాహం జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఎక్కువనే జరుగుతుంది. ఇంకా మినిమం అంటే సందర్భం ఎలా ఉంటుంది? సందర్భం చాలా బాగుంటుంది. ఎంతమంది భక్తులు ఎలా వస్తారు? పబ్లిక్ అయితే చెప్పలేము, అంత పబ్లిక్ వస్తుంది, బాగానే వస్తుంది. ఇంకా అంటే పబ్లికే కాకుండా పోలీసుల చర్యలు ఎలా ఉంటాయి? పోలీసు బందోబస్తు అయితే బాగానే ఉంటుంది. అలా ఇక్కడ ముస్లింకి అక్కడికి హిందూ వాళ్ళకి కొట్లాడ కాకుండా చూసుకుంటారు. కొట్లాడ కాకుండా చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా జరగబోతుంది? ఈ సంవత్సరం బాగా ఉత్సాహం జరగబోతుంది. ఇంకా పబ్లిక్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఈ రోజు మెయిన్ గా మనం శ్రీరామనవమి అంటే మనం గుర్తొచ్చేది ప్రసాదం పానకం ఎక్కువ చేస్తా ఉంటాం. మనకి ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడైతే ఇంకా బాగానే ఉంటుంది. ఇక్కడ పైన ఇంకోటి రాముని గుడి ఉంది. ఇంకా అక్కడ ఇంకా